जय सद्गुरु प्रभु महाराज को जय। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहिता प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्ते नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकम् श्री वेमुल रामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराक्षरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभुं दैवं श्रीकृष्णमूर्ति नमो नमः। परब्रह्मानंद वर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानंद श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानंद गुरुं श्री वेंकटदासार्यं भजे। अस्मद्गुरु समारंभं कृष्ण सान्दीपमध्यमाम् ओंकारपीठ पर्यन्तं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। మేలుకొలుపు మేలుకో ఓ మాయ జీవా మేలుకో మేలుకొంటే మేలు కలుగును జాల మేలును జాగు సాయకు పాలు మానిన చేష్టలో బడి ఏల నీకి వెర్రి భ్రమలు మేలుకో ఓ మాయ జీవా మేలుకో కాలమెల్లను వృధా గడుపుట చాలా శ్రమలకు కారణంబు మూలమేదో ముందు గనుగొని ముక్తి మార్గము తెలుసుకొనుము మేలుకో ఓ మాయ జీవా మేలుకో ఇంద్రజాలము నీదు బ్రతుకు ఇంత గర్వం ఏమి నీకు సాటి పెద్దల చూచి నేర్చుకో చాలు నీ సంసార సుఖము మేలుకో ఓ మాయ జీవా మేలుకో భోగ భాగ్యములెల్ల చూచుక చాలా మురిసితివి నీవు కాలయములు నిన్ను విలువడు కాలమే గద నీకు తెలియదు మేలుకో ఓ మాయ జీవా మేలుకో నీవలే ఈ భూమి మీద పుట్టి చచ్చిన వారినెల్ల కన్నులారా కంటివి గద కాయమెక్కడ నిలిచి ఉండదు మేలుకో ఓ మాయ జీవా మేలుకో బుద్ధి మాలిన పనులు చేయుచు ఎద్దువలను వడలు బెంచుక ఎదుటి తప్పులెంచుకుంటూ నీదు తప్పులు మరచితివి గదా మేలుకో ఓ మాయ జీవా మేలుకో మలమూత్రం మరియు చీమా ఎముకలు దుర్గంధ వాసన మలమూత్రం మరియు చీమో ఎముకలు దుర్గంధ వాసన ఏల నీకి మళ్ళీ మోహము చాలు నీ సంసార బంధము మేలుకో ఓ మాయ జీవా మేలుకో వాచిగా బలరామారుల వద్ద చేరి అప్పలారులు వాచిగను బలరామారుల వద్ద చేరి అప్పలారులు
బుద్ధిమంతులకెల్ల తెలిపెను వద్దికతో పరిపూర్ణ భావము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, మేలుకొంటే మేలు కలుగును జాల మేలను జాగు సాయకు. పాలు మాలిన చేష్టలు బడి ఏల నీకి వెర్రి భ్రమలు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. జై గురు స్వామి. జై గురు. నిన్న ఎక్కడి వరకు అయిందో శబ్దంలో నేను వినలేదు, రైలుకి వెళ్తూ ఉండగా. కాబట్టి ఇది ఎక్కడి వరకు అయిందో చూసుకున్న వాళ్ళు చెప్పండి, బుక్లో చూసుకున్నటువంటి వాళ్ళు. అన్నా 150వ పేజీ. పైన పలుకన్నను పలుక ఒక పేరా ఇడిచిపెట్టాడు కింది. పలుకనున్న పలుకక తలపన్ను సహజ నిరీకల్ప సమాధానం. నాకు మధ్యలో కాల్ వచ్చింది. సరే సరే. పలుకొన్న పలుకక తలపన్న ఎరుగక. ఎటువంటిది? ఆ కేవలాత్మ బయలుస్థితిలో ఉన్న దాని గురించి చెప్పిన కందార్థంలో నిన్నటి వరకు కొంత అయినది కాబట్టి ఆ మధ్యలో ఎత్తుకొని చెబుతున్నా. పలుకొన్న పలికేకి రాదు, తలపోయేది మనని కూడా ఊహించడానికి లేదు. దానికి ఏ రకమైనటువంటి లక్షణాలు లేవు కాబట్టి ఈ విధంగా ఉంది చూడని లక్షణ విధంగానో లేదంటే మరొక విధంగానో చెప్పడానికి వర్ణించడానికి వీలు కాదు. సహజ నిర్వికల్ప సమాధి నిష్టకు ఆవల ఉన్నవాడు, సహజంగానే నిర్వికల్ప సమాధి నిష్టలేకి పోయినటువంటి వాడు, సహజ రీతిలో అని చెప్పాడు. ప్రత్యేకంగా గమనించాల్సింది అది. సహజ స్థితిలో తనకు ఆ విధంగా అయినటువంటి వాడు, సహజ స్థితిగా అయినటువంటి వాడు. తనకి ఊహ లేదు ఏది, ఇంకా జగత్తు ఇతరత్రా వస్తున్నటువంటి తన ముందర జరుగుతున్నప్పటికీ, కంటి ముందరనే అన్ని రకాలుగా జరుగుతున్నప్పటికీ తాను ఆ భావంలో తాజాత్మత చెందకుండా ఉండేవాడు. చలి ఎండ వానల నలయాక, చలి ఎండ వానలన్నీ దేనికి కలుగుతున్నాయి? జడ శరీరంగా ఉన్నటువంటి దానికి కలుగుతున్నాయి. అందులో మన చైతన్యం అనేది గుర్తించి ఆ శరీరంలోనే ఉన్నటువంటిది అది ఏదైనా నిర్ణయించేది. ఆ బాధల్ని తనలోకి తీసుకొని తనకేదో జరుగుతోంది అనే భావనను కలగజేస్తున్నటువంటి దేనికి కలుగుతోంది అంటే మనసుకు కలుగుతూ ఉంది. ఆ చలి ఎండ వానల అస్తుతన నిర్ణయాన్ని నిరసించాడు. ఇవన్నీ ఇక్కడ జరుగుతూ, అవేమో వాన కురవడం, ఎండగాయడం, చలిపెట్టడం అనేదేమో ప్రకృతికి సంబంధించిన బ్రహ్మాండ తనువులకు సంబంధించిన వ్యవహారం. అది దాన్ని అనుభవిస్తూ తాను పొందేటువంటిదేమో తనలో కలిగేది. ఆ రెండిటి తన శరీరం అనుభవిస్తున్నది అనే దాన్ని, ఆ నాలుగు విషయాలు జరుగుతున్నటువంటివన్నీ కూడా అనుభవానికి వస్తుందనే విషయాన్ని
తాను బ్రహ్మాండ పరిధిలో పిండాండ పరిధిలో రెండిట్లోనూ వదిలేసినటువంటి వాడు ఆ తనువులకు జరిగేటువంటి దాన్ని. కాబట్టి ఏ రకమైనటువంటి శరీర స్పర్శ స్పృహ లేనివాడు. శరీర స్పర్శ స్పృహ అనేది ఏ రకంగానూ లేదు ఆయనకు. అట్లా నిరసించినటువంటి వానికి లేదు. నిలుచుండు కదరా మాయన్న, అదిగో చూడు కదలదోయన్న. అది నిల్చుంటుంది. అది ఎప్పుడు నిలబడే ఉంది. అదేమి కదలికలే లేవు దానికి. కదలిక లేనటువంటి, ఏ రకంగానూ కదలనటువంటి, మార్పు చెందనటువంటి, ఒకదాన్ని గమనించి గుర్తించినటువంటి, గుర్తు రహితమైపోయినటువంటిది అది. అది ఎప్పుడూ ఉంది కదా, ఎప్పుడు ఉంది. ఎప్పుడు ఉంది కానీ ఇదిగో చూడు కదలదు అన్న, ఇదిగో చూడు కదలదు. ఈ విశ్వమంతా లేకుండా ఉన్నప్పుడు, ఈ సృష్టి జరగకుండా ఉన్నప్పుడు ఏది ఉందో సృష్టి జరిగిన తర్వాత కూడా అదే అంతటా వ్యాపించి అదే అట్లే ఉంది. అది ఆకారము లేదు, దాంట్లో కదలిక లేదు. ఇది వచ్చి పోతోందన్న స్పృహ కూడా దానికి లేదు. కాబట్టి భగవాన్ రమణులకు విశేషమైనటువంటి వ్రణం రాచిపుండు వచ్చింది. వ్రణం అంటే అదే పుండు, శరీరంలో కలిగే గుల్లలు లేస్తాయంటారే అట్లాంటి పుండు వచ్చింది. దానికి అనేక రకరకాలైనటువంటి సర్జరీలు చేశారు, రకరకాలుగా చేశారు. మామూలు పుల్ల శరీరంలో చర్మానికి సంబంధించి మాత్రమే వచ్చేటి పైపోతలతో పోతాయి. లోపల నుంచి ఏర్పడినటువంటిది ఏదైనా సీరియస్గా ఉన్నదైతే దాన్ని కూడా వైద్యంతో చేస్తున్నారు, లేదంటే తొలగిస్తారు. సర్జరీలు చేయడం అంటే క్యాన్సర్ లాంటి పుండ్లు, అవి కూడా పుండ్లు కలిగిస్తాయి. వాటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సర్జరీ చేసి తీసేస్తారు. అట్లా చేసినప్పటికీ వాటి మూలాలు ఎక్కడో ఉండి మళ్ళీ వస్తూ ఉంటాయి అట్లాంటివి అయితే. అట్లా చేసి రకరకాలైనటువంటి సర్జరీలు చేశారు ఆయనకు కూడా. చేస్తే ఆనాటి కాలంలో కూడా శీతల యంత్రాలు ఉన్నటువంటి గదులలో వారిని ఉంచాలని ప్రయత్నం చేశారు. మీరు చల్లగా ఉండే గదుల్లో పెట్టాలి ఆయన్ను. ఎండాకాలం వచ్చింది, తీవ్రమైనటువంటి ఎండకు తట్టుకోలేకు ఆ విధంగా ఆపరేషన్ అయినటువంటి వాడిని ప్రయత్నం చేశారట. ఆ వ్యవహారం చూసే వ్యక్తి పొరపాటున శీతల యంత్రం బదులుగా వేడి చేసే యంత్రం మార్చిపెట్టారు. ఆ యంత్రం ఏమైంది అదంటే గది యొక్క ఉష్ణోగ్రత తగ్గాల్సింది పోయి పెరిగిపోతూ పోయింది. లోపల నీళ్లు వేడెక్కి మరిగే దశ దాకా లోపల వేడి పెరిగిపోయింది. ఇంతలో ఎవరో అటుగా వచ్చారు. ఏమిటి గది వాతావరణం ఇంత వేడిగా ఉంది, ఇంత ప్రభావితం అయిపోయింది అని చూడడానికి వచ్చారు. లోపల మహర్షి ఉన్నారు. అయ్యా మహానుభావ, చెప్పవచ్చు కదా, ఇంత బాధను అనుభవించడం ఎందుకు? మీ బాధ తగ్గుతుందని ఆశ్రమం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మీకు వైద్యం చేస్తున్నారు కదా. ఆసుపత్రిలో అనమాట ఇది. మామూలుగా వేడి చేసే యంత్రాలు ఉన్నాయి, అప్పటికే హీటర్స్ అవి చలి ప్రాంతంలో వాడేవాళ్ళు. అట్లా రోగులకు అట్లాంటివి పెట్టేవాళ్ళు ఆసుపత్రుల్లో, వేడి అవసరమైనటువంటి వాళ్లకు. అయితే రమణ మహర్షికి ఏం చేశారు, చల్లదనం అవసరమని అనుకుంటే వేడిది పెట్టేశారు. మీకు ఈ శీతల గదిలో ఇంతగా బాధపడుతుంటే మీరు చెప్పొచ్చు కదా ఇట్లుంది నాకని. అని అంటే చెప్పలేదు. మీకు ఈ శీతల గదిలో, ఈ గదిలో శీతల యంత్రం ఉండాలి కదా, మీ బాధ తగ్గడానికి శీతల యంత్రం ఏర్పాటు చేస్తే పొరపాటు జరిగితే ఆ అపరాధాన్ని మీరు ఇట్లా భరించడం ఏమైనా సమంజసంగా ఉందా అన్నారు డాక్టర్. చలి ఎండ వానల నలయాక నిల్చుండు కదరా మాయన్న. ఎటువంటి వారు? చలికి ఎండకు వానకు తనలో ఏ మార్పు లేకుండా, తాను బాధ వ్యక్తం చేయకుండా, అంత అనారోగ్య పరిస్థితిలో ఆపరేషన్ చేయబడి పడుకున్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి స్థితిలో కూడా రమణ మహర్షి నాకు ఇప్పుడు బాగలేదు కాబట్టి కాసేపు మళ్ళీ ఆ బాగలేని స్థితిలో బాధలను వ్యక్తం చేద్దామనో, లేకపోతే లోకంలో జరిగేటువంటి వాటితో తాదాత్మ్యం చెందుదామనో ఆయన మళ్ళీ రాలే. తాదాత్మ్యత ఏదీ లేదు. అది వేడి జరగని ఏమన్నా జరగని అన్నట్టున్నాడు అంతే. దాన్నెప్పుడు దానికనే ఈ ఉదాహరణ చెప్పారు. చలి ఎండ వానాల నలయాక నిల్చుండు కదరామాయన్న వారన్నారు.
మీరేమో దీనికి సుఖమని ఇక్కడ పెట్టారు, ఇదేమో సుఖంగా లేదంటుంది. నేనా మీరన్నది ఎరుగజాలను, ఇది చెప్పేది ఎరుగజాలను. మీరు చెప్పిన విషయం నాకు ఎరుక లేదు, ఇది చెప్పే అంశం నాకు ఎరుక లేదు. కారణం నేను ఇదంతా కేవలం కొడుకు. ఇదంతా అయిపోయింది. 35వ కందార్థం చెప్పాల మొదలు. అదే రాలేదు కాబట్టి, రాలేదు, ఎవరు ముందు వస్తే ఎవరు చెబితే అట్లయితుంది. మధ్యలో గ్యాప్ వచ్చిన రోజు మరుసటి రోజుకి ఇదిగో ఇక్కడి నుంచి మొదలు ఇంకా పెట్టాలని నేను ఇంకా ఫోటో 3 పెట్టింటాను. నిమిషాలు ఇంకా 3 నిమిషాలు నెట్టే ఇంకా సార్లేండి రేపు చెప్తున్నాము అని నీకు సంజీవ్ స్వామి చెప్పాడు. సంజీవ్ ఇంకా స్వామి 3 చెప్పిండేది నిమిషాల ఇప్పుడు కాలం ఉండే. ఫలానా చోట నుంచి ఉందని ఆయన చెప్పిందే నేను మొదలు పెట్టిండేది. కందార్థం కాబట్టి మొదలు పెడతా ఉంటే ఇప్పుడు ఏం లేండి ఇంకా అయిపోయి 3 నిమిషాల ముందే నిలబెట్టి మంగళం చెప్పినాం రా నిన్న కూడా. అవును సంజీవ్ అన్నయ్య బుక్ చూసుకుంటానని అనుకొని చెప్పినాడు కదా అని అనుకున్నాం, కానీ ఇట్లా ప్రతిసారి జరుగుతుంది. కాబట్టి నువ్వు చదివిన రోజు ఎప్పుడైనా కానీ పా నువ్వు నేను 7 నిమిషాలకు వచ్చిన 7 నిమిషాలకే అయిపోయింది పాట. నేను లేను నిన్న. సరే సరే కందార్థం చెప్తాలే. సామర్థ్యమేమి చూపదు కామక్రోధాధికముల గలయదనిశమే బాములెరుంగదు ఇతరులు ఏమని నన్ను మారు బలుకాది బట్ట బయలు దీనికి మ్రొక్కేరితర జేజేలు నామారూపా క్రియ నటనాలన్నీయు మీరి ఏమనియనరాక ఏకమయ్యున్నది ఈ బట్ట బయలు దీనికి మ్రొక్కేరితరా జేజేలు. జై గురు. జై గురు. బుక్ ఉన్నా లేకపోయినా, దాంట్లో చూసుకుంటున్నా చూసుకోకపోయినా, దాన్ని గనక వింటున్నట్టయితే అది ఖచ్చితంగా ఫలానా అంశం అయిపోయింది అనేది గుర్తుకు రావాలి. అట్లా ఫిక్స్ అయిపోయి ఉండాలి. మామూలుగా అయితే అది శబ్దంలో కూడా ఆన్ చేసుకునేప్పటికీ నేను చాలా పూర్తి రణగుణ ధ్వని ఉంటుంది కాబట్టి ప్రయాణంలో అది ఇదేం లేదు. కానీ కాబట్టి ఇంత అంటే వాళ్ళు లోపలికి తీసుకుంటే యాటికి అయిపోయింది అనేది ఊరికే చదివేది మొదలు పెడతానే గుర్తుకొచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు 35వ కందార్థంలో చెబుతున్నాడు, ఓ శిష్యుడా, పరబయలు ఏ సామర్థ్యమో చూపదు. సామర్థ్యం అంతా చూపేదంతా సృష్టి స్థితి లయాలకు ఏదైతే సంబంధించి ఉందో, ఏది ఉత్పత్తి చేస్తోందో, ఏది మళ్ళీ పరిణామం చెందుతోందో, ఏది కదలిక కలుగుతోందో దానికే శక్తి అంతా ఉంది. కదలకుండా ఉండేదానికి ఏ సామర్థ్యము చూపదు. అందులోనే ఈ సకలము ఉన్నప్పటికీ అది కేవలము ఏ సామర్థ్యము చూపకుండా, ఏ కామక్రోధాధికములతో కలయకుండా ఈ రకమైన ఏదైతే కామము క్రోధము అనేటువంటి వాటితో కానీ ఇతరత్రా ఏది అనుభవంగా విషయంగా మారుతుందో, ఏది అనుభూతి చెంది ఆ అనుభూతి చెందిన దాంతో పుడుతున్నటువంటి భావన లోపల పుడుతుందో వాటితో ఏమిటితో కూడా ఇది కలయదు. ఉపాధి అనున్నది ఎరుగదు, దీనికి ఉపాధే లేదు. ఉపాధి ఉన్నదానికి మిగిలిన లక్షణాలు ఉన్నాయి. అది ఉపాధి ధరించిందే అంతకుముందు కర్మ చేయడం వల్ల ఆ కర్మ ఫలితం కోసం కదా ఉపాధి ధరించింది. కాబట్టి ఇది ఏ కర్మ చేయదు కదా, ఇది కర్మే చేయదు, సామర్థ్యము చూపదు, కర్మ చేయదు. కాబట్టి ఉపాధిని కూడా ఎరుగదు. ఎవరేమనినను మారు పలకదు, ఎవరేమన్నా కూడా మారు పలకదు, ఏ రకంగా కూడా మారు పలకదు, కదలకుండా స్థిరంగా ఉంటుంది. దీనిని ఇతర జేజేలు దర్శించి మొక్కెదరు. దీనిని ఇతరులంతా దర్శించి ఏ విధంగా దర్శిస్తారు? ఇంక కనపడేది కాదు కాబట్టి, కనపడకుండా కేవలం భావనలో గురుమూర్తి యొక్క కరుణ చేత ఇదిగో ఇది ఉన్నది, ఇదే అప్పటికి శాశ్వతమైనది,
ఇది నీ భావన చెందాలి. ఆ గురుమూర్తి యొక్క చెప్పగలిగినటువంటి పద్ధతిని బట్టి నువ్వు అర్థం చేసుకొని భావనలో ఊహించగలగాలి. దీనిని ఇతరులు జేజేలు మొక్కుతున్నారు ఇతరులంతా. కానీ నియమిత దేవతలకు దానిని తెలియటకు సాధ్యం కాదు. నియమిత దేవతలు అంటే పెట్టుకున్నటువంటి ఈ దేవతలుగా పేర్లు పెట్టుకొని మనమంతా చేస్తున్నటువంటి వారికి అదంతా తెలియటకు సాధ్యం కాదు. ఎందుకనగా అది నామరూప క్రియలన్నిటి అంటకు అతీతమై ఉన్నది. నామరూప క్రియలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి స్థితిలో అది ఉన్నది. ఇట్టిది అట్టిది అనరాక అన్యముగా ఉన్నదని భావం. ఇట్టిది అట్టిది అనడానికి ఏదైనా ఇట్టిది అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. దాన్ని చూపడానికో చూసినందుకో లేదా రూపంగా కనపడినందుకో లేదా దాని ద్వారా తన్మాత్రల ద్వారా స్పర్శ రూపంగా కానీ ఇతరత్ర కానీ శబ్ద రూపంగా కానీ తెలియబడుట అనే లక్షణమే లేదు. తెలియబడుట అనిందంటే ఏ రూపంగా అయినా సరే ఇట్టిది అని చెప్పొచ్చు, అట్టిది అని కూడా చెప్పొచ్చు. ఇట్టిది కానీ అట్టిది అని కానీ అనరానిది ఇది, అనరాకుండా ఉన్నటువంటి అన్యముగా ఉన్నది. కాబట్టి అలా ములుగుచ్చ సందులేక ఉన్నది. మళ్ళా లేదా మన చుట్టూ మనలో మన బయట సర్వత్రా ఉన్నది. అది కేవలం మళ్ళీ ఆవరణ కావల ఆవరణ కేవల అని ఆవరణతో సహా సర్వము ఉన్నప్పటికీ ఈ ఆవరణతో సహా ఆవల ఏవల కూడా ఆక్రమించి ఉన్నటువంటి సర్వత్రా ములుగు సందు లేకుండా ఉన్నప్పటికీ దాంట్లో ఉన్నటువంటి ఆ ఆవరణలో ఉన్న దానితో అదేమి కలిసేది కదిలేది కాదు, చూసేది కూడా కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి నామరూప క్రియలన్నిటినీ అంటక అతీతమై నామరూప క్రియలన్నిటికీ ఉన్నటువంటి వాటికన్నీ తన్మాత్రలు ఉన్నాయి. ఆ తన్మాత్రలు దానికి లేవు. తన్మాత్రలు లేనటువంటి స్థితిలో అంటక ఇట్టిది అట్టిది అనరాక అన్యముగా ఉన్నది. కాబట్టి ములుగొచ్చు సందులేక ఉన్నది. పలుకుకు ఆవల ఉన్నది. పలుకు కావల, పలుకు శబ్దంతో కూడికి శబ్దం అనేది కూడా లేదు. శబ్దానికి ఆవల ఉన్నది. చలి ఎండ వానల అలయిక ఉన్నది. ఆ చలి ఎండ వానలతో దానికి అదేం తయారత్వం చెందదు. చలి ఎండ వానలన్నీ దేనికి ఉన్నాయి? ఒక వస్తువు ఉంటేనే వస్తువుకు ఉన్నాయి. వస్తు రూపంలో రాయి ఉందనుకో, రాయి ఎండలో పెట్టొచ్చావు, ఎండకు ఎండగాలింది, వానకు దర్శింది, అన్నీ జరుగుతున్నాయి దానికి. ఆ అన్నీ జరుగుతున్నాయి అని భావన మాత్రం దానికి లేదు. అది భౌతిక రూపంలో ఉంటే కనీసం తడుస్తోంది. ఇది అట్లా భౌతిక రూపం కూడా కాదు, రాయిలాగా. అది తడుస్తోంది, ఇంకోటి జరుగుతోంది అని చెప్పడానికి కూడా లేదు. ఏ తన్మాత్రలతోనూ అది లేదు. కేవలం బయలుగా ఉన్నటువంటి దానికి దాంట్లో ఏమైనా రాని వచ్చినా కూడా అది వస్తున్న దాంతో తాదాత్మ్యం చెందేది లేదు. తలపును ఎరుగక అని పడాల్సింది, ఇది లూబడింది తప్పు. తలపును ఎరుగక, తలుపును కాదు. తలుపు అంటే మళ్ళీ వాకిలి అవుతుంది, అక్షరం దోషం ఉంది ఈడ. తలపును ఎరుగక ఉన్నది, చట్టు వలె ఉన్నది. ఏ తలపు లేదు. తలపు ఉన్నది అంటే తలంచడానికి అవసరమైనటువంటి ఎరుక ఉన్నది, గుర్తించే చైతన్యం ఉన్నది అని అర్థం. కాబట్టి ఆ తలపు కూడా లేదు, ఎరుగకు ఉన్నది, చట్టు వలె ఉన్నది. చట్టు వలె అంటే ఏ కదలకుండా ఉన్నది. మిగతాదంతా నదీ ప్రవాహం వచ్చిందనుకో, ఎంతవరకు మెత్తటి మన్నుందో కోత పడుతుందో అక్కడ వరకు కోత పడుతుంది. కింద చట్టు వలె కదలకుండా ఉండేది అది అట్టే ఉంటుంది, ఇంకంతే. అదేం కదలదు. నీళ్లు పోయినా, ప్రవాహం జరిగినా, ఇంకోటి జరిగినా, సముద్రంలో అన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ పైభాగంలో ఉండేటివే ఉంటాయి. చట్టులాగా ఉండే రాయి కానీ ఇంకోటి కానీ స్థిరంగా అట్లే ఉంటుంది, కదలకున్నది అయినటువంటి బట్టబయలు. అట్లా ఉన్నటువంటి బట్టబయలు సామర్థ్యం ఏమీ చూపదు, ఏ సామర్థ్యము చూపదు. సామర్థ్యం చూపించంటే శక్తికి ఉన్నటువంటి లక్షణాలు కనపడకుండా బ్రహ్మాండం అంతటి నడిపిస్తున్న సామర్థ్యం అంతా అఖండ ఎరుకుగా ఉన్న పరమాత్మది అని చెప్పుకున్నాం. దానివల్ల జగత్తంతా వ్యవహారం, జగత్తు యొక్క సామర్థ్యం అంతా దాంట్లో కనపడుతుంటే
దాంట్లో మళ్ళా జీవులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ శక్తి చేత వీళ్ళు కూడా కొన్ని సామర్థ్యాలు చూపుతున్నారు. వ్యవహారం అంతా జరుగుతుంది. దానికి ఏ రకమైనది లేదు. ఆ సామర్థ్యం చూపేకి దానికి ఏ రకమైనటువంటి భావన చెందేటువంటిది కానీ ఉపాధి కానీ ఇంకోటి కానీ లేదు. అది ఉన్నది, కానీ ఉన్నది, అంతటా ఉన్నది. మరి సామర్థ్యం ఏమీ చూపదు. అటువంటి బట్టబయలు సామర్థ్యం చూపనప్పుడు వీరి దగ్గరికి వెళ్ళి ఏమండి మీ వల్ల మాకేంటి ప్రయోజనము, దీనివల్ల మాకేంటి కంటి ప్రయోజనము, ఏం ప్రయోజనం లేదు కదా. సామర్థ్యము చూపదు, కంటికి కనపడదు, వ్యవహారం ఏది చేయదు, లేదంటే నాకు మేలో కీడో ఇంకోటి చేయదు, లేదంటే ఏ పరిణామ వికారములు లేదు. పోనీ చూసి మొక్కుదామనుకుంటే కంటికి కనపడదు. ఏమిటి మాకు, మా ప్రయోజనం ఏమిటి, మీ సామర్థ్యం ఏమిటండి, మీరేం చేయగలరు అని అటువంటి స్థితిలో ఉన్నటువంటి అశరీర గురుమూర్తిని అడిగినారనుకోండి. అంటే ప్రయోజనం ఏముంది మాకు అని అడిగారనుకో, కామక్రోధాధికములు కలయదు. షడ్భావ వికారములు కానీ షడూర్ములు కానీ అరిషడ్ వర్గాలు కానీ లేవు. 6 రకాలుగా భావ వికారములు చెందేది కానీ షడూర్ములుగా ఏవైతే అనుభవం చెందుతుందో అవి వాటిని కష్టాలు పడేది కానీ, లేదంటే ఈ అరిషడ్ వర్గాలుగా ఉన్నటువంటి కామక్రోధాధికములైనటువంటి భావనలు లోపల కలిగేది కానీ, ఇత్యాదులైనటువంటి దేహతాదాత్మ్యత వల్ల కలిగేటివి ఇవన్నీ దేహతాదాత్వ సంగత్వ ప్రభావం వల్ల కలుగుతున్నాయి. దేహం ఉన్నప్పటికీ దానితో సంగత్వం చెందకుండా ఉండేటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు ఉంటే, ఇందాక చెప్పినటువంటి రమణ మహర్షి ఉదాహరణ, దేహంతో సంగత్వం చెందలేదు కాబట్టి దానికి ఆ పుండున్నా ఆడ ఆపరేషన్ చేసినా తీసుకుపోయి ఏసీ రూమ్లో పెట్టమంటే దాని బదులు విపరీతమైన వేడి కలిగే దాంట్లో పెట్టినా ఏ రకమైన సంగత్వము ఆయనకు లేదు కాబట్టి సంగత్వం ఆయన చెందలే. కాబట్టి ఈ వికారములన్నీ కలిగేకి దానికి లేదు. దాంతో ఏ రకమైనటువంటి తాజాత్మత సంఘ ప్రభావం లేదు కాబట్టి అనిశము కలయదు. అంటే ఒక్క క్షణం కూడా వాటి యందు తాదాత్మత స్థితిని పొందదు. ఒక్క క్షణం కూడా ఏ రకమైన తాదాత్మ స్థితి లేదు. భావరహిత స్థితిలో ఉన్నటువంటి అశరీర గురుమూర్తి అయినా తన కంటి ముందు జరుగుతున్నటువంటివి గమనిస్తూ ఉన్నప్పటికీ తాను తాదాత్మత చెందకుండా ఉంటాడు. అయితే శరీరరీత్యా కలపరేటువంటి బంధువో ఇంకోరో కనపరిచి పలుకు ఇచ్చారనుకో, వ్యవహార రీత్యా ఒక్క పలుకు పలికినప్పటికీ ఆ పలుకు పలుకుతున్న శరీరంతో తాదాత్వం లోపల ఉన్నటువంటి ఏదైతే అది గుర్తెరిగిందో అది లేనిదని, ఇదంతా కలగా గుర్తెరిగిందని స్థితిలో ఉందో అదేమి సంగత్వం చెందదు. శరీర ధర్మంగా శరీరమే శరీరంతో పలకరించింది అంతే. చైతన్యం అనేది అన్నిటినీ గుర్తెరుగుతూనే గుర్తురహితమై ఉంది. కాబట్టి ఒక్క క్షణం కూడా వాటి యందు తాదాత్మ్యత పొందదు. ఏ భావములు ఎరుగదంటే ఏ రకమైనటువంటి పాము అంటే కదలిక, ఇక్కడ కదలిక అని అన్నారు. నిజానికి పాము అనే దానినేమో డిక్షనరీలో చూస్తే అదేమో మామూలు జంతువులాగా పాములాగా కదలికలు కలిగినటువంటిదే ఉంది. బాము అనే దాన్ని చూస్తేనేమో ఆ నొప్పి అని ఉంది దానికి. కాబట్టి ఏ బాధలు ఎరగదు అని కాదు, పాము కాదు బాము అంటే, బాములు అంటే జనన మరణములు, ఆకలి దప్పులు, అదే బాధలని ఉంది. అది బాధలని ఉన్నాయి డిక్షనరీలో బాధని. అది బాములు అంటే అవే. అదే బాధలు అని ఉన్నాయి. దాంట్లోనూ బాధలు ఉన్నాయి. దాంట్లో 2 రకాలు. పా వాడితేనేమో ఇది ఉంది, కదలికలు కలిగినటువంటిది. బా వాడితేనేమో అది ఉంది దాంట్లో. కాబట్టి ఈ కదలికలన్నీ ఏమీ లేవు. ఏ రకమైన కదలికలు లేవు, ఏ రకమైన బాధలు లేవు. ఎరుగదు, ఇతరులను ఏమైనాను మారు పలకదు. అది గుర్తించేది లేదు. ఇతరులు ఏదన్నంటే మారు పలికేది కూడా లేదు. మామూలుగా అట్లా ఉండమని కదా. అట్లా ఇతరులు ఏమైనాను నీవు తాజాత్మత కనుక చెందకపోతే నువ్వు ఆ విధంగా బయలు స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు అన్నట్టు. కాబట్టి వాళ్ళతో పని లేదన్నట్టు ఉంది. వాళ్ళతో తాజాత్మత లేదు, వాళ్ళని ఎరుగదు,
అదేమి మారు పలకదు. కొందరేమో నాస్తికుడు అన్నారు, కొందరు అట్లా ఉన్నాడు కాబట్టి నాస్తికుడు అని అన్నారు, కొందరేమో ఆస్తికుడు అన్నారు, కొందరేమో బ్రహ్మం అన్నారు, కొందరేమో ఏదో పలాంది ఉంది పలాంది లేదు, లేనిది ఒకటి ఉంది మిగిలినంతా లేనిదే, ఉన్నది మాత్రం ఒక్కటే అని అన్నారు అనుకో, ఆస్తికుడు అన్నారు. ఎందుకంటే అస్తికుడు, అస్థి అంటే ఉండుట, కాబట్టి ఉండుట అన్నారు. కొంతమంది ఏమో నాస్తికుడు అంటే ఉండడు, లేదు అన్నిటి లేదు లేదు అంటున్నాడు ఆయన. కొందరేమో బ్రహ్మం అన్నారు, కొందరేమో జీవులు అన్నారు. ఇన్ని రకాల, కొందరేమో ఆత్మ, కొందరేమో చైతన్యము, కొందరేమో పశువులు, కొందరేమో పశుపతి, కొందరేమో ఈశ్వరుడు, కొందరేమో జగత్తు, ఇట్లా ఇన్ని పేర్లు, ఇన్ని రకరకాలన్నీ పెట్టినప్పటికీ ఈ రకరకాలన్నీ జరుగుతున్నదంతా ఎరుగుతున్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి వాళ్ళు పెట్టినటివే. నిజానికి అదైతే ఎరగడమూ లేదు, అది ఎరగదు, దానికి తన పేరు అది ఉన్నది అని కూడా తెలియదు. ఈ పేర్లన్నీ ఎవరు కల్పించారు? ఈ పేర్లు గుర్తెరిగే చైతన్యమే కల్పించింది ఇన్ని రకాలైనటువంటివన్నీ. ఇట్లా ఏ మాట పలికినా ఇదంతా ఎరుక పద్ధతి కదా. ఏం పేరు పెట్టినా, ఏం మాట మాట్లాడినా, ఏ రకంగా పలికినా సరే ఇదంతా ఎరుక పద్ధతి కదా. మారు పలకది పట్టబయలు. మారు పలకదు అంటే ఒక శబ్దానికి మళ్ళీ ఇంకా జవాబు చెప్తే కదా, శబ్దం ఇస్తే కదా మళ్ళీ మారు పలికేది. ఆ శబ్దాన్ని గ్రహిస్తే కదా ముందు, గ్రహించేదే లేదు కాబట్టి మారు పలికేది ఏంది? కాబట్టి సౌండ్కు రిఫ్లెక్షన్ ఉంటేనే వినపడేది. సౌండ్కు కూడా ఎక్కడైనా రిఫ్లెక్షన్ ఉంటే, మనం చెప్పిన సౌండ్ మళ్ళీ రీసౌండ్ అంటారు చూడు, రిఫ్లెక్షన్, అట్లా వినపడుతుంది. ప్రొడ్యూస్ అయ్యేదంటే మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. శబ్దమే మళ్ళీ ఓ రాయో పలుకురాయో అనేసి ఉండే చోట మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి శబ్దగ్రహణము, శబ్ద ఉత్పత్తి బిందుస్థాన నిర్ణయం నుంచి మాత్రమే ఉంది. శబ్దాన్ని గ్రహించడము, శబ్దాన్ని మళ్ళీ ఉత్పత్తి చేయడం, ఈ రెండింటినీ చేయాలంటే గ్రహించేది ఒకటి ఉండాలి. నేను ఎవరు మాట్లాడుతుంటే శబ్దం వస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఆ శబ్దాన్ని ఏది వింటోంది? వింటున్నటువంటిదేమో చెవులు. చెవులు విన్నంత మాత్రాన మళ్ళీ వెంటనే నీకు దానికి జవాబైన మాట వస్తుందా? ఆ చెవుల ద్వారా రాదు. దాన్ని గుర్తెరుగుతున్నటువంటిది మళ్ళీ నీ చేత జవాబు చెప్పిస్తే, ఆ గుర్తెరిగేది లేకుండా ఈ చెవులు వినేటటువంటివి వినపడవు, మాట్లాడే నోరు మాట్లాడదు. గాఢ నిద్రా స్థితిలో ఉన్నాడు అనుకో, లేదంటే కోమా స్థితిలో ఉన్నాడు అనుకో, బయట శబ్దం వచ్చింది, చెవులకు వినపడలే. చెవులకు వినపడిన దాన్ని చెవుల దాకా వచ్చింది, కానీ చెవులకు దాకా వచ్చిన దాన్ని తీసుకునేటువంటి చైతన్యం లేదు లోపల. గాఢ నిద్ర సమయంలో అయినా, మూర్ఛ సమయంలో అయినా, కోమా సమయంలోని ఏ సమయంలో అయినా ఏంది లేదు, అప్పుడు గుర్తెరిగేది లేదు. కాబట్టి శబ్దాన్ని స్వీకరించలే, దానికి మళ్ళా జవాబిచ్చేది లేదు. కాబట్టి శబ్ద గ్రహణము, శబ్ద ఉత్పత్తి, ఈ రెండు ఈ బిందు స్థానంలో నిర్ణయంలో నుంచి మాత్రమే రావాల్సిందే. ఆ నిర్ణయించేది లేనప్పుడు రావు. బిందువునకు ఆవల బిందువునాం సర్వదేవతాం ప్రతిష్ఠితాం. దేవతా వ్యవహారం అంతా కూడా బిందు స్థానం నుంచే, అంతా అనుసమూహమే, అంతా పరమాణు పద్ధతే. ఆ బిందువు దగ్గరే అంతా ఉత్పత్తి అవుతుంది. అనుసమూహమైనటువంటి అనుబద్ధతి పరమాణు పద్ధతి అంతా అక్కడి నుంచినే జరుగుతోంది. దాని అవతల కిష్టబిలబందు ఉన్న కిష్ట పదార్థమునందు మాత్రం ప్రకాశమే లేదు. దాని అవతల కృష్ణబిలాల గురించి కూడా ఇంతకుముందు నేను చెప్పిన, సైన్స్లో వచ్చినప్పుడు, సైన్స్ పద్ధతిలో ఉన్నటువంటి విశ్వమంతా ఎక్కడి వరకు ఈ గోళకాలన్నీ ఉన్నాయో, ఈ గ్రహాలన్నీ ఉన్నాయో, వాటి స్థితిని దాటి అవతలికి పోతే అక్కడ ఉన్నటువంటి వాటినే కృష్ణబిలము అంటారు. మన తెలుగులోనేమో కృష్ణబిలం అన్నారు. ఆ కృష్ణబిలం అనేది కూడా సంస్కృత పదమే, తెలుగులోకి కూడా మార్చిండేది. నిజానికి దాన్ని సైన్స్ వాళ్ళు ఏమన్నారు అంటే బ్లాక్ హోల్స్ అన్నారు. వాళ్ళు మామూలు యథాపదమే వాడతారు కాబట్టి మామూలు ఆ పదానికి బ్లాక్ హోల్స్
అంటే నల్లగా ఉన్నటువంటి చీకటిగా ఉన్నటువంటి రంధ్రాలు ఉన్నారు. ఎంతటివి, ఎంత పెద్దవి అవంటే ఈ బ్రహ్మాండాలన్నింటినీ, అన్ని లోకాలను ఒకేసారి లోపలికి తీసుకోగలిగి శూన్యం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నవి. అట్లా ఉన్నటువంటి దాంట్లో ప్రకాశమే లేదాడ, ప్రకాశం ఏమీ లేదు అక్కడ, అంతా చీకటి. ఇక దాంట్లో పోయిన తర్వాత ఏమీ లేదు, అంతా శూన్యము. అనంత విశ్వమే శూన్యం, శూన్యమన లేదు. ఈ అనంత విశ్వమే దాని దగ్గరికి పోతే లేదు. ఇంకా సర్వంగా ఉన్న విశ్వం కానీ, ఈ విశ్వమునకు ఆది యందు ఉన్న శూన్యం కానీ, సర్వంగా ఏర్పడినటువంటి ఈ విశ్వమంతా ఎక్కడి నుంచి వచ్చిందో అది మళ్ళీ ఆ శూన్యం అవతలికి పోతే శూన్యం కూడా లేదు. శూన్యం అంటే ఆకాశంగా ఉన్నది. ఆకాశం అనేటువంటి ఆవరణ కలిగిన దాంట్లోనే ఈ భూమండలంతో సహా సర్వమండలాలన్నీ వచ్చినాయి. కాబట్టి విశ్వమునకు ఆది యందు ఉన్నటువంటి ఇవి ఏర్పడడానికి ముందు శూన్యం ఉంది కాబట్టి దాంట్లోకి మళ్ళా సర్వం వచ్చింది. మళ్ళా విశ్వమే లేకుండా పోయినప్పుడు మిగిలినటువంటి శూన్యం కానీ, మిగిలిన శూన్యం ఏందన్నుందా? అంతఃశూన్యం, బహిశూన్యం, మధ్య శూన్యం, శూన్యకుమ్మ వివాంబరే అనేటువంటి మన పూజా విధానంలో చదువుకునే వచ్చింది చూడండి. అంతఃశూన్యం లోపల శూన్యమే, బహిశూన్యం బయట శూన్యమే, మధ్యలోనూ శూన్యమే, శూన్యకుమ్మ వివాంబరే అన్నటువంటి శూన్యం తప్ప అంతా ఏం లేదు, అంతా శూన్యం అయిపోతుంది ఒక్కటేసారి. అటువంటి రీతిగా కానీ గురువాక్యోపనిషత్తులో ఆ, గురువాక్యోపనిషత్తులో వస్తారు. పూర్ణమద ఈడొచ్చేది కూడా అదే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అన్న రీతిగా కానీ ఎప్పటికీ పూర్ణంగా ఉన్నదే ఉంది. అది తప్ప ఏమీ లేదు. దానికి ముందు, దానికి తర్వాత, దాని మధ్యలోనూ, అంతటా అన్ని సమయాల్లోనూ అదే ఉంది. మధ్యలో వచ్చిందంతా లేనిది, కేవలం ఉన్నట్టుగా మీకు తోచింది. కలగనేమని జగత్ అనేటువంటి కళతో తాదాత్మ్యం చెందుతున్నటువంటి వారికి. కాబట్టి ఏమని అన్న రీతిగా కానీ ఏమని మారు పలకది బట్టబయలు. ఇది మారు పలికేది కాదు. దీనికి మొక్కిరి ఇతరా జయజేలు. ఏమని దీని గురించి కీర్తనలు పాడతావు, ఏమని భజనలు చేస్తావు, ఏమని పూజలు చేస్తావు, ఏ షోడశోపచారముల చేత వీలవుతుంది, ఏ యజ్ఞ యాగాధికముల చేత వీలవుతుంది, ఏ యాగములో చేత వీలవుతుంది, ఏ యోగముల చేత వీలవుతుంది. అయ్యా యోగం, యాగం ఒకటేమో చేసే క్రతువు, అది యోగమేమో యోగాలను అభ్యసించి చేస్తారే అది. మరి దీనిలన్నిటి చేత ఏమిటి చేత వీలవుతుంది? నువ్వు ఏ విధంగా కీర్తనలు పడతావు, ఏం భజనలు చేస్తావు? భజనలన్నీ ఏం చేస్తున్నామంటే లేని దాని గురించి వ్యవహారం చేస్తూ దాన్ని తెలిపినటువంటి గురుమూర్తికి మనం దాని మీద చేసుకుంటూ పాడేటువంటి దాని భావాన్ని ఎరగడానికి పాటలను తయారు చేసి పేరు పెట్టి చేసుకుంటున్నాం తప్ప దాని చేత కూడా వర్ణించడానికో చూపించడానికో వ్యవహారం చేయడానికో మాత్రం వీలు కాదు కదా. ఆ షోడశోపచారముల చేత అన్నిటి చేత మనకు ఆ స్థితిని అందించినటువంటి దానిని ప్రస్తుతిస్తూ పాడుకోవాల్సింది. కాబట్టి దీనికి ఉన్నది ఉన్నట్టుగా తెలియవలను. ఒలెను, జేజేలు అని 2 పదాలు ఇచ్చారు. దీనికంటే ఉన్నతమైనది లేదు, దీనికంటే ఆవల ఇంకేమీ లేదు, దీనికంటే మీరుట లేదు, ఏమీ లేదు, దీనికంటే మించింది లేదు, దీనికంటే మీరేది ఏంది లేదు, ఉన్నతమైంది లేదు. కాబట్టి కారణం ఏమిటి? ములుగుచ్చ సందులేక ఉన్నది, కదలక ఉన్నది నామరూప క్రియ నటలన్నీ మీరి, ఈ నామరూప క్రియ నటనలన్నీ మీరి, ఈ క్రియలన్నీ ఎక్కడ జరుగుతాయి? నామరూప నటనా క్రియలన్నీ ఏ దాన్ని నువ్వు గుర్తెరుగుతున్న చైతన్యం ఏదైతే ఎరుకగా ఉన్నదో ఆ ఎరుక స్థితిలోనే ఉన్నది. ఇవన్నీ పిండాండంలో అయితే ఖండ ఎరుకగా ఉన్నది, బ్రహ్మాండంలో అఖండ ఎరుకగా ఉన్నది. ఇక్కడ జీవుడుగా, అక్కడ ఈశ్వరుడుగా.
రెండు జరిగేటువంటి నామరూప క్రియ నటనలన్నీ దీంట్లోనే జరుగుతున్నాయి తప్ప దాంట్లో ఏమీ జరగదు. అష్టతన వ్యవహారం అంతా కూడా నామరూప క్రియ నటనలు. ఈ 4 తనువులు, జీవతనువులు, ఈశ్వర తనువులు అన్నీ ఈ నామరూప క్రియా నటనలతో కూడుకొనే ఉన్నాయి. అదంతా కూడా నటనతో కూడుకున్నది. మమంతతో కూడుకున్నది. అంతా జీవతనువులైతే అహంతతో కూడుకున్నదేమో ఈశ్వర తనువులు. మమంత అంటే నేనుతో కూడుకున్నది. నేననే అహంకారంతో కూడుకున్నదంతా జీవతనువులు. అహంత అన్నదేమో ఈ మొత్తం అంతటికీ కలిగినటువంటి మహదంకారం అనేటి కలిగినటువంటి ఈశ్వర తనువులుగా ఉన్నటువంటి. కాబట్టి ఈ అహంతం అనేటువంటి అభిమానమైనా సరే జీవుడికి ఉన్నటువంటి అభిమానమైనా దేహాభిమానం అనేటువంటిదే మళ్ళీ అహంస్ఫురణ కలగజేసింది. నేననేటువంటి పదం రావడానికి కారణం అక్కడ ఉన్నటువంటి అహంతము అనేటువంటి ఈశ్వరుడుగా ఉన్నటువంటి బ్రహ్మాండం అనేటువంటి స్ఫురణ జీవాహమైన దివ్యాహమైన జీవోహం అయినా సరే, జీవుడుగా ఉండేటప్పుడైనా సరే, లేదా దివ్యాహం దివ్యమైనటువంటి అహం, జీవుని అహమేమో నేనంటోంది, దివ్యమైనటువంటి అహమేమో బ్రహ్మాండకర్త అయినటువంటి ఈశ్వరుడుగా ఉంది. దేవోహమన్న బ్రహ్మోహమన్న దేవునికుండే అహమైనా బ్రహ్మకుండే అహమైనా ఏ రీతిగా చెప్పబడినా సరే బయలందు ఈ అహమునకు మూలం లేదు. బయలులో మాత్రం ఈ అహంకు ఏ అహంకైనా పిండాండ అహమైనా బ్రహ్మాండ అహమైనా బ్రహ్మమైనా ఈశ్వరుడైనా జగత్తైనా ఈ రకమైనటువంటి భావనలకు అభిమానంగా ఉండేటువంటిది ఏదీ లేదు. అక్కడ ఏ రకమైన అభిమాని లేదు, దానికి అది రూపాంతరం చెందినటువంటి అహము లేదు. కాబట్టి మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మూలం ఏమైతే ఉన్నదో ఆ మూలం ఎక్కడుందో మూలాన్ని గుర్తించేదే లేదు. మూలాన్ని గుర్తించిందే మూలంలో ఉన్నటువంటి స్థితిలో నుంచి వ్యక్తమై సర్వమును కలగజేసినటువంటి సంకల్పమైంది. కాబట్టి అదే లేదు. ఏమని అనరాక ఏకమై ఉన్నది. ఏమని చెప్పేకి, ఏమని చెప్పేకి వస్తువా, లేకపోతే ఏమైనా చెప్పేకి ఏమి నామరూప క్రియలు ఉంటేనే ఏమని చెప్పేకి, లేదంటే నామరూప క్రియలు లేవు. గాలి ఉంది, కంటికి కనపడదు, పేరైతే ఉంది, దానికి రూపం లేదు, కానీ స్పర్శ తగులుతుంది. అట్లాగే శరీర ధర్మంగా జరిగే ఉష్ణోగ్రత ఎక్కడి నుంచి వచ్చిందో ఉష్ణం అవుతుంది, అదేం కంటికేం కనపడకపోయినప్పటికీ ఏ రకంగానూ ఉన్నది అని చెప్పడానికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో నామరూప నటన క్రియలు ఏవి లేవు, క్రియలు కూడా లేవు. ఈ గాలి క్రియ ఉండేది, కనపడకపోయినప్పటికీ క్రియ ఉంది, అక్కడ చర్య జరుగుతుంది. ఇతరత్రా జరిగేటువంటి తెలియబడేటువంటి శబ్దము లాంటివి కూడా కంటికేం కనపడకపోయినప్పటికీ ఒక క్రియ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటివి ఏమీ లేవు. ఏమని అనరాక ఏకమై ఉంది, ఏమని అనరాకుండా ఉంది, ఏకమై ఉంది. అంతటా ఉన్నది అంటే ఉన్నది, అంతటా ఉన్నది. నీలో నాలో బయలులో వ్యవహారంలో దీన్ని దాటి అవతల యువతల సర్వత్ర ములుగుచ్చు సందులేక అంతటా ఉన్నది. ఇక్కడ ఏకమై ఉన్నది అంటే ఒకటిగా ఉన్నది అనేటువంటి సూచన కాదు. ఒకటిగా ఉన్నదంటే ఒకటి ఉంటే రెండోది ఉంటుంది, ఒకటని కాదు. అది తప్ప మరేమీ లేదు. ఇంకా లేనిదిగా ఉన్నది, అదేమీ లేదు, లేనిదిగా ఉన్నది. ఉన్నది కానీ ఎట్లా ఉంది అంటే లేనిదిగా ఉన్నది. ఇదంతా లేకుండా దీనితో ఏది ఉన్నది అని అంటున్నామో దాని అంతటితో ఏ తాదాత్మ్యత లేకుండా ఉన్నది ఉండేకేమో, కానీ ఆ ఉన్నది ఒక్కటే ఉన్నది అని అంటే మళ్ళీ రెండోది ఉంటుంది. ఒక్కటే అనేది కూడా అటు వరకే, ఆ చెప్పే సూచనగా అయినటువంటి స్థితిలేకే అది పోయిన తర్వాత అది లేదు, ఆ ఒక్కటిగా ఉన్నది అనేది లేదు. లేనిదిగా ఉత్త బట్టబయలుగా ఉన్నది అనేది ఇంకా అక్కడికి వస్తుంది. అంతవరకు బయలుగా ఉన్నది అని చెప్పింది కూడా ఈ వ్యవహారం అంతా లేకుండా ఉన్నప్పటికీ ఉత్త బట్టబయలుగా ఉన్నదంటే దీంతో ఏ నిమిత్తము ఏది లేకుండా ఉన్నది, ఆ ఒక్కటే అనేది అనడానికి కూడా లేదు. ఇంకా
కాబట్టి లేక ఉండుట అనే పద్ధతిగా ఉన్నది. ఎట్లా ఉందంటే లేక ఉండుట. ఒకవైపు ఏమో ఇదంతా లేనిది అది ఉన్నది అని చెప్తున్నాం కదా, ఆ ఉన్నది కూడా ఎలా ఉందంటే లేక ఉండుటగా ఉన్నది. వ్యవహారార్థం చెప్పుకోవడానికి ఉన్నది అని చెబుతున్నటువంటిది నిజానికి లేకుండానే ఉన్నది. ఆ ఉన్నది అది ఉన్నదని కానీ ఇది లేనిదని కానీ ఈ రెండు చెప్పడానికి చెప్పేటువంటి ఎరుక లేదు. ఇంకా ఆ పద్ధతిలో ఉంది. లేక ఉన్నది, లేక ఉండుట అనే పద్ధతిగా ఉన్నది. ఈ బట్టబయలు దీనికి మొక్కేరు ఇతరా చేజేలు అని బయలు యొక్క లక్షణాన్ని నిర్ధారణగా నిశ్చయంగా తెలియజెబుతూ బయలును దర్శించినటువంటి ఎరిగినటువంటి దేశికవరిలో ఎవరైతే గురుమూర్తులుగా ఉన్నారో, ఎవరైతే దీన్ని ఎరిగి దేశికవర్యులుగా ఉన్నారో వారిని ఆశ్రయించి జీవించేటప్పుడు, ఆశ్రయించి జీవించేటప్పుడు వారి యొక్క భావనతో మమేకమై అట్లా ఎరిగి అట్లా ఆశ్రయించి జీవించేటప్పుడు ఇంతకు పూర్వం చెప్పబడినట్టు ఏ సాధన నీకెందుకు, ఇంకా నువ్వు ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఆ స్థితిలో నువ్వు జీవించిన తర్వాత వారితో మమేకమై వారిని ఆశ్రయించి జీవించిన తర్వాత నీకు ఇంకే సాధన పనికిరాదు, వీసానికి కూడా పనికిరాదు వినుమాయ్య అనేటువంటి దానికి సరైనటువంటి విచారణ క్రమాన్ని చెబుతున్నారట. 36వ కందార్థం చెప్పన్నా. జై గురు. దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనంబు తజ్జప తీర్థ స్నానములివి ముక్తిదమని మానవులో నరించబయలు మాట్లాడాదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమి. అవును కాదనక నీవనక నేననకొక్క మేనైనా తాక మితిమీరి ఉన్నది మాట్లాడాదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమి. ఓ శిష్యుడా, శిష్యునికి చెబుతున్నాడు, ప్రపంచమందలి మానవులు మోక్షభ్రాంతి చేత దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనము మంత్రజపము తీర్థయాత్రలు గంగా యమునా మొదలగు నదుల్లో స్నానములు చేయటి చేతను మోక్షం కలుగునని నిర్ణయించుకొని చేయుచున్నను. ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది చెప్తున్నాడు. మానవుడు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? ప్రపంచమందలి మానవులు మోక్షభ్రాంతి చేత మోక్షం కలుగుతుంది. మోక్షం కలిగితే ఆ నువ్వు చేసిన పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళా వ్యవహారంలోకి వస్తుంది. తిరిగి రాని ముక్తి కాదు అది. ఆ భ్రాంతి చేత ఏం చేస్తున్నాడు? దానం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. దానం చేయడం ఒకరికి, ధర్మంగా వ్యవహరించడం, సగుణంగా ధ్యానం చేయడం, మంచి గుణాలతో కూడినటువంటి ధ్యానం అది. ఎందుకంటే తాను ఒకటి లోపల ఆశిస్తూ ఉన్నాడు కదా, ఓ లక్ష్యాన్ని పెట్టుకొని. మళ్ళా ప్రతిమార్చనం, ఓ ప్రతిమను అర్చిస్తున్నాడు. బొమ్మను గుడిలో పెట్టారు, ఆ రాముడు పెట్టారు, ఇది రాముడు అని పెట్టారు. ఆ రామునికి ఏ గుణగణాలు చెప్పారో ఆ లక్షణాల వల్ల అతను గొప్పగా ఉన్నటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి వాడే అయినప్పటికీ దివ్యత్వం ఏమీ లేదు. మానవ జన్మ ఎత్తిరించి ఇంక దివ్యత్వం ఏమీ ఉండదు. అట్లా దివ్యత్వం ఉంటే యాడుందనని ఆయన ఏమి వెతుకులాడాల్సిన పని లేదు. ఎవరు ఎత్తుకుపోయినారు ఆమెను అని చెప్పి వీళ్ళు పోయి వెతికి చూసి చెప్పి అవన్నీ లేదు కదా. మానవ జన్మ ఎత్తాడు. ఎందుకంటే మానవులతో అయితేనే మానవులు ఏమీ చేయలేరు నాకు, కాబట్టి వాళ్ళ వల్ల ఏం భయం లేదని ఇతరత్రా ఉండే వాళ్ళ చేత మరణం లేకుండా కోరుకున్నాడు కాబట్టి రావణుడు. కాబట్టి మానవ ఆకారం పొందినప్పటికీ దివ్యత్వం లేదు, మానవుడే ఆయన అయినప్పటికీ ఎందుకు ఇంతగా కొలుస్తున్నారంటే ఆ పాత్రలో ఆ పాత్ర పోషించినటువంటి ఆ పాత్రకు ఉన్నటువంటి గుణగణాలను బట్టి, వ్యవహార స్థితిని బట్టి. చిన్నప్పుడే ఆయన ఏమి నేర్చుకున్నాడు దీని గురించి? వశిష్ఠ సంవాదంలో చెప్పింది ఏంది? ఆత్మస్థితి ఇదంతా దాని ద్వారా తెలుసుకున్నటువంటి వాడైనాడు. కాబట్టి రేపే నీకు పట్టాభిషేకం అంటే ఎగిరికి అంతేలే, మళ్ళా
లేదు నీకు రాజ్యం లేదు, అడవులకు పోవాలి 14 ఏళ్ళు అన్నా కూడా దానికేం కృంగిపోలే. ఈ విధంగా ఈ రకమైనటువంటి ప్రతిభను ఆర్చిస్తున్నది మానవులేమో అక్కడికి పోయి అన్ని కోరికలు చెబుతున్నారు. ఆయన ఏ విధంగా జీవించాడు, అట్లా జీవిద్దామనే ఆలోచన ఏమో ఎవరికి లేదు. ప్రతిమార్చనం అంటే ఆ ప్రతిభను అర్చిస్తే నాకేమైనా చేయి స్వామి అని కోరుకునేటట్టు పద్ధతిలో విగ్రహాలను అడుగుతున్నారు. మంత్ర జపం చేయడం, తీర్థయాత్రలు చేయడం, గంగలో మునగడము, ఇవన్నీ చేయటం వలన నువ్వు ఇవన్నీ ఉత్తమ కర్మలు. కర్మ ఉత్తమమైనప్పటికీ యజ్ఞయాది కర్మలు కూడా కర్మలే. కాబట్టి కర్మలు ఉత్తమమైనటువంటివి అయినప్పటికీ చెడ్డవైనప్పటికీ వాళ్ళ ఫలితాలు వస్తాయి. అంటే మళ్ళీ జన్మ అనేది కలుగుతుంది. చెడ్డ ఫలితాలు కర్మలు చేసినటువంటి వానికేమో దానికి కూడినటువంటి తగినటువంటి కర్మలు వస్తాయి మళ్ళా జన్మలో. ఈ ఉత్తమమైనటువంటివి చేసిన వానికేమో ఇంకా జీవితం ఉత్తమమైనదిగా ఉండొచ్చు, కానీ జన్మ అనేది అయితే పోదు కదా, ఈ వలయంలో తిరుగుతూనే ఉంటాడు కదా అని ఈ విధంగా చేస్తున్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారో దీనికి సంబంధించినటువంటి కర్మలతో కానీ ఈ కర్మల ఫలితాలను వాళ్ళు అనుభవిస్తున్న దాంతో కానీ ఏది పరబయలు అనేది అసలు మాట్లాడదు. ఈ వ్యవహారం అంతటినీ తాను గుర్తించదు. ఎందుకనగా ఎరుక పద్ధతులు అవునని కాదని, నీవని నేనని, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్య శరీరములో ఏదీనుగాక ఇప్పుడు జరుగుతున్న పైన చెప్పినటువంటివన్నీ దానము, ధర్మము, సగుణ ధ్యానము, ప్రతిమార్చనము, మంత్రజపము, తీర్థయాత్రలు, గంగా యమున స్నానములు అన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం ఏంటివి అంటే ఎరుక పద్ధతులేనని, అవునని కాదని, నీవని నేనని రెండు ద్వంద్వాలు ఇవన్నీ. స్థూలమని, సూక్ష్మమని, కారణమని, మహాకారణమని ఇవన్నీ కైవల్య శరీరంలో ఏదీనుగాక. కైవల్య శరీరం కేవలంగా ఉన్నది. ఈ శరీరమేమో ఇది నశించేది, ఇది పుట్టుక అనేది జరిగింది, దీనికి కొన్ని క్రియలు ఉన్నాయి, దాని ప్రకారం అది వ్యవహరించి ఆఖరుకు నువ్వేం చేసినా చేయకపోయినా ఏమన్నా అనేది పోతున్నటువంటిది. అది కైవల్య శరీరంగా ఉన్నది, కేవలంగా ఉన్నటువంటిది ఏదైతే సర్వమును గుర్తెరుగుతున్నదో అది ఏమీ లేనటువంటి దాని, ఇది ఉన్నదని గుర్తించేది కానీ ఇది ఏమీ లేకుండా మూలం లేనటువంటి గుర్తెరిగే శరీరం ఏమీ లేదని గుర్తించి కేవలంగా ఉన్నది ఏదో దాంట్లో కైవల్యం ఏదైతే చెందిందో అది పరబాహ్యం. ఆది మధ్యాంతం అనేది లేక నిండి ఉన్నది. అది ఆది మధ్యాంతం అనేది లేక అంతటా నిండి ఉన్నది. దానికి ఏమీ లేవు. దానికి ఇటువంటి ఈ ఉత్తమ కర్మలని, ఈ రకమైన దానం ఇవన్నీ కూడా కేవలం పుణ్యకర్మలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎరుకతో చేస్తున్నటువంటి ఇవే. కాబట్టి ఈ కర్మలన్నిటికీ కారణమైనటువంటిదే లేదు. దాంట్లో ఆది మధ్యాంతరం అనేదే లేదు. ఇది పుట్టుక అనేది కానీ, కదలిందని కానీ, మళ్ళీ వ్యవహారం చేసిందని కానీ, పోతుందని కానీ, ఇప్పుడు అప్పుడని కానీ సమయం ఏది లేనటువంటిది, అంతటా నిండి ఉన్నటువంటిది. అచల మార్గము సూటి అయినటువంటి మాట. అచలం అనే మార్గం, ఈ మార్గం ఎటువంటిదంటే సూటి అయినటువంటి మాట. ఇది సూటి అయినటువంటి బాట కూడా సూటి అయినటువంటి బాట. కేవలం దేనినైనా సరే ఆచరించేటటువంటి కాలంలో ఏర్పడినటువంటి అహాన్ని, అభిమతాన్ని, తాదాత్మ్యతను, ఆవరణను, వ్యవహారాన్ని, ఆద్యంతములను, సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణ తిరోధానములను, అఖండ ఎరుక అనబడేటువంటి అనంత విశ్వాన్ని, దేన్నైనా సరే అణువు నుంచి మహత్తు వరకు అనంత కోటి బ్రహ్మాండ జనని అయినటువంటి మూల ప్రకృతి వరకు దేనినైనా సరే నిరసించడం ఎలాగో, ఇది కానిది, ఇది కానిది, ఇది కానిది, ఇది ఒట్టిది, ఇది కలవంటిది అని విడువగలిగినటువంటి పద్ధతిగా. ఎంత సుదీర్ఘంగా పైన నుంచి ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఎందుకు ఇది సూటి అయినటువంటి మాట, ఎందుకు ఇది సూటి అయినటువంటి బాట, ఎందుకు ఇది కేవలం దేనినైనా సరే ఆచరించేటువంటి కాలంలో ఏర్పడినటువంటి అహం గాని, అభిమానం గాని,
తాదాత్మ్యత కానీ, లేదంటే ఆవరణ కానీ, ఈ శరీరం అనే ఆవరణ అయినా ఉండొచ్చు. ఈ మొత్తం సృష్టి అన్నీ ఉన్నటువంటి భూమండలంతో సహా ఏ ఆవరణలో అయితే సర్వము ఉన్నదో బ్రహ్మాండ ఆవరణలో ఆ ఆవరణ కానీ, వ్యవహారాన్ని కానీ, వ్యవహారం చేస్తున్నటువంటి అంత వ్యవహారము కానీ, ఆద్యంతములు మొదలు కొన తుది అనేటువంటిది ఏమీ లేదు. సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అనేటువంటి 5 రకాలు చేసినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివ రుద్రులు అని పేరు పెట్టబడి ఆ ఒక శక్తి చేత ఈ 4-5 పనులు చేస్తున్నటువంటివి కానీ, తిరోధానములను అఖండ ఎరుక అనబడేటువంటి అనంత విశ్వాన్ని, మళ్ళీ ఇవి తిరోధానములు అంటే మళ్ళీ తిరిగి ఇవన్నీ ఏటి నుంచి వచ్చాయో వాటిలోకి మళ్ళీ లయమైపోతూ ఉండడం. అఖండ ఎరుక అనబడేటువంటి అనంత విశ్వాన్ని, ఈ మొత్తం అనంత విశ్వం అంతా ఈ ఖండ ఎరుకలుగా భావించే జీవుడు అనేదేమో తాను తన శరీరంలో తనను గుర్తెరుగుతున్న స్థితిలో ఉన్నది. దీన్ని దాటినటువంటి అనంత విశ్వంగా ఉన్నటువంటిది ఈ శరీరం కాకుండా ఈ దీనితో సహా దేనిలో అయితే ఉన్నాయో, దీనితో సహా ఏ బ్రహ్మాండంలో అయితే ఉన్నాయో ఇదంతా కలిసి అనంత విశ్వం అనేటువంటి ఆ అనంత విశ్వాన్ని దేనినైనా సరే అణువు నుంచి మహత్ వరకు, అణువు అంటే చిన్న కంటికి కనపడకుండా ఉండేటువంటి అణువు నుంచి మహత్ అనేటువంటి అనంత కోటి బ్రహ్మాండ, ఈ అనంత కోటి బ్రహ్మాండానికి అంతటికి జనని అంటే దేని చేత పుట్టింది ఇదంతా, ఈ అనంత కోటి బ్రహ్మాండం అంతా అన్నిటికీ జనని అయినటువంటి మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతినే దేని వల్ల ఉత్పన్నమైందో పరమాత్మ అనేటువంటి స్థితిలో మనము ఈ పరములో ఉన్నటువంటి ఆత్మగా ఈ అంతటికీ బ్రహ్మాండానికి సూక్ష్మంగా ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లో కారణమైనటువంటిది ఉత్పన్నమైంది కాబట్టి జనని అనే పదం వాడారు అక్కడ. అటువంటిది లేకుండా దాని వరకు దేన్నైనా సరే నిరసించడం ఎలాగో, ఈ నిరసించడం ఎలాగా, ఈ నిరసించే దాని గురించే ఈ మొత్తం విచారణ అంతా. ఇది ఏదైతే ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చిందో మొదలుపెట్టినప్పటి నుంచి సృష్టి ఎలా జరిగింది, పరిణామం ఎట్లా జరిగింది, వ్యవహారం అంతా ఎట్లా జరుగుతూ వస్తోంది, అనేక మార్పులన్నీ మళ్ళీ ఎట్లా జరుగుతూ వస్తున్నాయి, ఇన్ని రకాలైనటువంటి కాడ మొదలుపెట్టి చెప్పినటువంటి బ్రహ్మాండం అంతటినీ కూడా నిరసించడం ఎలాగో, ఇది కానిది ఇది లేనిది, ఇది కాదు ఇది అని చెప్పగలిగిండేది, ఇది లేనిది అని చెప్పగలిగిండేది, ఇది ఒట్టిది అని చెప్పగలిగిండేది, ఇది కలవంటిది అని విడువదగిన పద్ధతిగా చెప్పగలిగిండేది ఏదైనా ఉంది అంటే అదేమిటి? ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్నాస్తి ఇది తేమయ. ఇది మూలంలో ఉన్నటువంటి సంస్కృత మంత్రం. ఇది ఆ మంత్రం నుంచినే మళ్ళా మనలు మంత్రాలు తయారు చేశారు. 3 మంత్రాలుగా చెప్పబడేటువంటి ద్వాదశాక్షరి, షోడశాక్షరి, పంచదశాక్షరి. ఈ మూడిటికి ముందు ఉన్నటువంటి సంస్కృతంలో ఉన్నటువంటివి ఇవి. ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్నాస్తి ఇది తేమయ, నిర్మూలమే తథా జ్ఞాన శరీరం నాస్తి కేవలం, స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథాతథ. ఈ 3 మంత్రాలు చెప్పినటువంటి మొత్తం సారాంశం అంతా ఈ పైన చెప్పినటువంటి దాంట్లో ఉంది. ఈ ఆఖరుగా తెలియబడి అన్నిటినీ విడవబడిన తర్వాత ఏమీ లేనిది ఉన్నది అని చెప్పడానికి కూడా వీలు లేనిది ఆ భావించేటువంటిది అది ఉత్త బట్టబయలుగా ఉంటే మూలం లేనిదే ఈ సర్వమును ఉన్నదని ఇంతకుముందు భ్రమించింది. ఇవి తెలియబడి విలువబడిన తర్వాత అది ఉన్నదో లేదో చెప్పడానికి కూడా లేనటువంటి ఎరుక రహిత స్థితిలోకి పోయింది. ఇంకా మళ్ళీ ఆ తర్వాత కనబడుతున్నది ఎరుక రహిత స్థితిలో తాను గుర్తెరిగి తాను రహితమైనటువంటి తానే గురువు చేత సూచన పొంది రహితమయ్యాడనుకో. ఆ తర్వాత కనపడుతున్నదంతా ఏమిటి? శరీరం ఉంది కదా, గుర్తెరిగే శరీరాన్ని రద్దుపరుచుకున్నాడు, మిగతా శరీరం మళ్ళీ ఆ తర్వాత కనపడే దాన్ని స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ. అది తెలిసిన తర్వాత ఆ రహిత పద్ధతిలో తాను రహితుడైన తర్వాత
గురువు సూచన చేత రహితుడైనటువంటి వారికి మళ్ళీ కనపడుతున్నది ఏంది మరి అంటే స్వప్నంలో కనపడినటువంటివన్నీ రూపాలన్నీ ఎలాగా లేవో మెలకు వచ్చిన తర్వాత ఆ స్వప్నంలో చేసిన వ్యవహారాలు సర్వము ఏమీ లేవో కంటికి కనబడేటివి కాదో స్వప్నంలో తినింటే మళ్ళీ మెలకు వస్తానేమన్నా కడుపు నిండినట్టుగా ఉన్నదా స్వప్నంలో గాయం తగిలితే మెలకు వస్తానే రక్తం ఏమన్నా కనపడుతుందా అట్లా స్వప్నంలో కనపడుతున్నటువంటి వ్యవహారంలాగా చూస్తారు అట్లా రైతుడైనటువంటి గురువు గాని శిష్యుడు గాని కర్పూర కలికా దీప సంయోగం జ్యోతి రూపం యథాతథ కర్పూరము అగ్ని కలవనంత వరకు దాని రూపం దానికి ఉంది దీని యొక్క అస్తిత్వం దీనికి ఉంది రెండు కలిసిన తర్వాత దాని రూపము లేదు దీని యొక్క అస్తిత్వము లేదు ఇది ఉన్నదని చెప్పడానికి రూపంతో కూడినటువంటి కర్పూరము లేదు ఆ అగ్ని లేదు జ్ఞానాగ్ని చేత దహించబడి ఏమీ ఉన్నదని చెప్పడానికి వీల్లేనటువంటి స్థితిలోకి పోయినారు దాని మాదిరి అని చెప్పారు ఈ పేరాకాటికి నిలుపుదాం సమయం దాటిపోయింది రేపు ఇక్కడి నుంచి మొదలు పెడదాం జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గురుగణ విభో మంగళము నీకు గురువర మంగళము పాహి పాహి ముని జన వినుత మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గునుమా మంగళారతి మదినందు కొనుమా మంగళమిస్తే మీ మహాదాంకారంబును బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నిరుకని కర్పూరమునుగొని మంగళారతి మిస్తిమికమి మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయగునుమా మంగళారతి మదినందు కొనుమా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం 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 జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజ్ కు జై జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజ్ కు జై జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యారు సద్గురు ప్రభు మహారాజ్ కు జై జై జ్ఞానాతీతానంద అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజ్ కు జై జై విరహితానంద వెంకటదాసారి సద్గురు ప్రభు మహారాజ్ కు జై ఇందుగల గురు భక్త మండలీకు జై గురు పరంపరముకు జై మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై జై గురుదేవ జై గురు